హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రేస్ఫుల్ ఎక్స్ప్లోరర్. సో ఈరోజు నేను మీకు స్ప్రౌట్స్ ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ఒక క్లాత్లో వేసి కట్టడం అవన్నీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మనం ఫ్రీగా వదిలేసిన చక్కగా స్ప్రౌట్స్ అనేది వస్తాయి. సో దీనికోసం మీరు ఏవేవైతే మొలకలు కావాలనుకుంటున్నారో ఆ సీడ్స్ అన్నీ తీసుకోవాలి. నేను ఇక్కడ మిక్స్డ్ స్ప్రౌట్ ప్యాకెట్ అనేది నాకు డీమార్ట్లో దొరికింది, అదైతే తీసుకొచ్చాను. చూసారు కదా, ఇవి ఒక స్మాల్ బౌల్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ దీంట్లోకి నాకు కొంచెం ఎర్ర శనగలు అయితే కావాలి, అవి కూడా తీసుకున్నాను, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ పల్లీలు కూడా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. సో ఇవి చక్కగా ఫుల్ ప్రోటీన్ అండి. మనం దీనికి మొలకలు తెప్పిస్తే ఇవి కొంచెం ఫైబర్ కంటెంట్ కూడా దీంట్లో వస్తుంది. సో ఇలా నైట్ అంతా నీట్గా వాష్ చేసేసుకుని నైట్ అంతా 8 to 12 అవర్స్ అయితే సోక్ చేసి పెట్టేసుకోండి ఫ్రెష్ వాటర్లో. చూసారు కదా, ఇదిగోండి డీమార్ట్లో తీసుకున్నాను నేను ఈ ప్యాకెట్. 500 గ్రామ్స్ వచ్చేసి 100 రూపీస్ అలా అరౌండ్ పడింది. మీకు కూడా కావాలంటే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇలా ఉన్నాయి. 8 to 12 అవర్స్ సోక్ చేసిన తర్వాత మనం వాటర్లో ఇలా అయితే చక్కగా అవి నానిపోయాయి, డబుల్ ద సైజ్ అవుతాయి. సో వీటిని నీట్గా మళ్ళీ వాటర్తో వాష్ చేసేసుకుని ఒక చిల్లులున్న గిన్నెలో అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఇలా కింద హోల్స్ ఉన్న బౌల్స్ కానీ వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి ఎలా కొనుక్కుంటారు కదా, అలాంటివి ఉంటే అందులో వేసుకోండి. లేకపోతే చిల్లు గిన్నె అందరింటిలో మోస్ట్లీ ఉంటుంది, సో దాంట్లో అయితే వేసేసుకోండి. వేసుకుని ఇలా కింద చిన్న బౌల్లో వాటర్ అయితే పెట్టుకుని దీనిపైన ప్లేట్ అయితే ఇలా ప్లేస్ చేసుకోండి. టైట్గా పెట్టాల్సిన అవసరం లేదు. ప్లేట్ ఇలా జస్ట్ అలా ప్లేస్ చేసి ఉంచితే సరిపోతుంది. ఎందుకంటే దానికి గాలి ఆడితేనే స్ప్రౌట్స్ అనేవి త్వరగా వస్తాయి. అండ్ 24 అవర్స్ తర్వాత చూసారా ఎలా స్ప్రౌట్స్ అయితే వచ్చేసాయో. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం క్లాత్స్లో అంతా కట్టి అవి స్ప్రౌట్స్ అయ్యాయా లేదా అని హరిబరి అవ్వాల్సిన అవసరం ఉండదు. సో మన స్ప్రౌట్స్ రెడీ అయిపోయాయి. Thank you for watching.